అంటే ఎంత అంటే 20, 40, 20 లేవా? ఆమె ఎట్లా చేస్తుంది తెలుసా? 20 లేవా అంటే నీ ముఖానికి నీకు 20 కావాలా 40 ఆమె ప్లేస్లో అంటే దాని ఒక పేజీలో పెట్టేది లేవు పో దుబాయ్. నాకు 10 రూపీస్కి 2. కోపంగా అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమైనా చూద్దాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు దీపు అఫీషియల్. ఇంతకీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ట్యాంక్ బండ్ దగ్గర సెక్రటేరియట్ దగ్గర స్ట్రీట్ ఫుడ్ తినడానికి వచ్చినాను అనమాట. 100 రూపీస్ ఛాలెంజ్ తోని. నేను 100 రూపీస్ ఛాలెంజ్ తోని తిని చూపిస్తాను, రాజు కూడా తిని చూపిస్తాడు. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నేను తిన్న ఐటమ్స్ రాజు తినొద్దు, రాజు తిన్న ఐటమ్స్ నేను తినొద్దు. కాకపోతే ఇక్కడ ఫస్ట్ నేను తింటున్నాను అనమాట. ఇక్కడ తింటానో తెలియదు, ఒక 4 ఐటమ్స్ మినిమం తినాలని అయితే నేను అనుకుంటున్నా. చూద్దాం దా. ఇప్పుడు నేను ఏం తింటా, నువ్వు అది తినొద్దు. నేను తిన్నా నువ్వు తినొద్దు, నువ్వు తిన్నా నేను తినొద్దు. కాదు, ఒక నిమిషం. भैया पानी पूरी दिया 30 रुपीस ना, डिस्काउंट नहीं. 30 रुपीस की 8 पीसेस अंत प्याज 30 रुपीस वीडियो बना रहे चैनल में, इसलिए 100 रुपीस में खाना में अभी. సో గైస్, యాక్చువల్లీ ఏమైందంటే ఆటోమేటిక్గా మైక్ ఆఫ్ అయిపోయింది అనమాట. మైక్ ఆఫ్ అయినందుకు నా వాయిస్ మొత్తం రికార్డ్ అవ్వలేదు. మేమేమో అప్పుడు చూసుకోలేదు, వీడియో రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం. తర్వాత చూస్తే అర్థమైంది మైక్ ఆటోమేటిక్గా ఆఫ్ అయినందుకు వాయిస్ రికార్డ్ అవ్వలేదు అని చెప్పి. ఏం కాదు, ఇంకా సమ్ టైమ్స్ అట్లా ఫ్లాప్ అవుతుంటుంది. ఇంకా అట్లా ఫ్లాప్ అయిందని చెప్పి ఇప్పుడైతే నేను వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను. అయితే నేను ఫస్ట్ 100 రూపీస్ ఛాలెంజ్ అయినాకనే బ్రెడ్ ఆమ్లెట్ తిందాం కదా అని చెప్పి బ్రెడ్ ఆమ్లెట్ దగ్గరికి వెళ్ళిన. అంటే ఇక దిల్షుక్నగర్, ఓల్డ్ సిటీ, చార్మినార్ అటు మొత్తం చూస్తే 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలే ఉంటుంది. అంతకు మించి ఎక్కువ రేట్ ఉండదు. ఇంకా మహా అంటే ఈడికి ఆడికి 10 రూపాయలు డిఫరెన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి బ్రెడ్ ఆమ్లెట్ దగ్గరకు పోయినా. ఆడ ప్రైస్ చూస్తే నాకు దిమ్మ తిరిగింది. అక్కడ రీజనబుల్ ఉండొచ్చు కానీ నేను పెట్టే 100 రూపీస్ ఛాలెంజ్లో ఆడ 80 రూపాయలు పెట్టి తింటే ఇంకా నేను నెక్స్ట్ ఇంకో ఐటమ్ తినలేని అనిపించి గమ్మున వచ్చి నేను పానీపూరి తినేసిన. పానీపూరి 30 రూపాయలు పెట్టిన, 8 పీసెస్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నేను ముంత మసాలా తినడానికి పోయినా. నాకైతే ముంత మసాలా చాలా ఇష్టం. 20 రూపీస్ పెట్టి ముంత మసాలా తీసుకున్నా. అయితే ఆ అంకుల్ ఏమన్నాడు, ఎంత అని నేను అడిగితే అంకుల్కి 30 రూపీస్ అన్నాడు. అయితే నేను మళ్ళీ ఏమన్నా 20 రూపీస్కి ఇయ్యరా అంకుల్ అంటే అట్లా ఏం లేదు అని చెప్పి మళ్ళీ 20 రూపీస్కి ఇచ్చిండు. అట్లా మంచి మంచి వాళ్ళు ఉంటారు అనమాట. అప్పుడప్పుడు మనం కూడా అడగాలి డిస్కౌంట్. నేను అడగంగానే సరే అమ్మ ఇచ్చేసా అని చెప్పి 20 రూపీస్ ఇచ్చిండు. రాదనుకుంటుండు మనసులో అప్పుడు 30 రూపాయలు పోతాయి, 40 రూపాయలు పోతాయి అనుకుంటాను. కానీ నేను ఎంత బచాయిస్తున్నా నాకు తెలుసు 20 రూపీస్కి 30 రూపీస్కి అని చెప్పి. అదే అనుకున్నా, అరే మీకు తక్కువ రేటు దొరుకుతున్నాయి, తక్కువ రేటు దొరుకుతున్నాయి, అసలు ఏంది భయ్ మేము గెలుస్తుందా, నేను ఓడిపోతానా, మీకు గెలుస్తుందా, అదే ఆలోచిస్తాను నేను. అన్ని తక్కువ రేటు ఏమేమి ఉన్నాయి అవన్నీ నువ్వు చూసుకుంటున్నావు. నాకేం చేయాలో అర్థమవుతలేదు. నాకు ఒక్కటి ఆవిడ ఆప్షన్ ఉండదేమో అని అదే భయం వేస్తుంది. చూడాలి మరి ఏమవుతుందో ఏందో. మస్తు నవ్వుకుంటున్నాం. ఎందుకు నవ్వుకుంటున్నాం అంటే సెక్రటేరియట్ అని అననికి వస్తలేదు, అంటే ఫ్లోలో జల్దీ వస్తలేదు గాయ. దానికి ఇంకా ఎంత నవ్వుపిస్తున్నాడు అంటే రాజు అంత నవ్వుపిస్తున్నాడు. లేదు మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు అని చెప్పి నవ్వుపించిండు. కానీ నేను చెప్పిన సెక్రటేరియట్ సమ్ టైమ్స్ మిస్ అవుతుంటది, ఆ ఫ్లో పోతుంటది, దాన్ని అర్థం చేసుకోవాలి కదా. పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తాడు సెక్రటేరియట్ అని నేను కరెక్ట్ చెప్పిన. ఇంకొకటి మేము ఎక్స్పెక్ట్ చేయలే, ట్యాంక్ బండ్ సెక్రటేరియట్ దగ్గర అన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి కదా, తక్కువ ప్రైజెస్ ఉంటాయి కదా అనుకున్నాం. కానీ ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెంట్. దాకా చెప్పిన కదా బ్రెడ్ ఆమ్లెట్ కూడా ఈడనేమో 20, 30 ఉంటే ఆడనేమో 90 రూపాయలు పెట్టిండు. నాకు ఇంకా ముందు అయితే నార్మల్ గా అయితే ఎంతైనా పెట్టి తినాలి అనిపించినప్పుడు పెట్టి తినొచ్చు. కానీ ఇప్పుడు నేను 100 రూపీస్ లో తినాలి కదా. ఫస్ట్ వచ్చి పానీపూరి తిన్నా, సెకండ్ వచ్చి ముంత మసాలా తిన్నా. అవి రెండింటికి 50 రూపీస్ కంప్లీట్ అయిపోయింది. అంటే పెట్టిన ఐటమ్సే ఒక 3, 4 ఉన్నాయి తెలుసా, అట్లున్నాయి. ఆ 3, 4 ఉండేసరికి ఎక్కువ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయేమో అని ఫీల్ అవుతాం నార్మల్.
ఫుడ్ స్టాల్స్ ఎక్కువనే ఉన్నాయి, కానీ ఐటమ్స్ అనేది రిపీట్ ఉన్నాయని అనిపించింది. 20 20 రూపీస్ 20 రూపీస్ అంట. 20 రూపీస్. ఆహా, నేను తీసుకోనా. సరే తీసుకుందాం. ఏకి 20 రూపాయలు అంటాయి. ₹50 అయిపోయినాయి, 20 రూపాయలు అయిపోయినాయి, ఇప్పుడు 30 రూపాయలే ఉన్నాయి. దా. ఎంత? 20 రూపీస్ సరే ఇట్రా, నమ్మినావు కానీ ఇట్రా. అంకుల్ 10 రూపీస్ का पीसेस दियो ना. ఐటమ్ వచ్చింది నాకు 10 రూపీస్కి 2 చాలు. 20 रुपीज में भैया कितना? वो स्टिक लगा के नहीं दे रहे. स्टिक को लगा के देते गोला, हाँ फ्लैट में आता बड़ा गोला जंबो. वैसा नहीं, काली स्टिक में लगा के देते थे ना, छोटा सा वैसा नहीं. అసలు ఏదంటదా 20 वाला कौन सा है? और काले आ रहे थे, ठीक है दे दो. ₹100 ఖతం అయినాయి. ఎన్ని తిన్నా? 5 తిన్నా. లాస్ట్ ఐటమ్ ఐస్ క్రీమ్. ఆయన దగ్గర పోయి అడిగితే 20 రూపీస్ ఏది ఉందంటే ఇది ఒకటే ఉందని చెప్పిన. 5 ఐటమ్స్ తిన్నా 100 రూపీస్లా. ఇప్పుడు రాజుకి పెద్ద టాస్క్, ఎన్ని ఐటమ్స్ తింటాడో. ఏమేమి తిన్నా? పానీపూరి, ముంత మసాలా, వాటర్ మెలన్, మామిడికాయ, అదే తోతాపాది, ఇది ఒకటి 5 ఖతం. ఇప్పుడు నెక్స్ట్ రాజుది అనమాట. చూద్దాం, ఆయనది అయిపోయినాక మాట్లాడుకుందాం. చూశారు కదా, దీపుది అయితే 5 ఐటమ్స్. ఇప్పుడు నేను 100 రూపీస్తో 5కి ఒకటన్నా ఎక్కువ తినాలని అనుకుంటున్నా, కనీసం 6 ఐటమ్స్ తినాలని అనుకుంటున్నా. బట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఉన్నాయి 10, ఆ 10లకే 5 ఏమి తినేసింది. నేను ఏం తినాలి నాకు అర్థం అవ్వట్లేదు. సో చూద్దాం ఏమవుతుందో ఏందనేది. సో వచ్చేసేయండి. ఆరులో ఒక్కడు తక్కువ అయినా ఏం చేయలేదు కాబట్టి చూద్దాం. 6 తిందామైతే అనుకుంటున్నా, కానీ తింటానా లేనా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని నువ్వు తిన్నాయి, నేను తినేది ఏం లేవు. ఆ మొక్కజొన్న తింటా. ఏమున్నాయి, అన్ని నువ్వు తినేసినావు కదా. అక్కడ వెళ్దాం దాకా. తిన్నా తాగినా ఏదైనా ఓకే కదా. ఏముందని తాగని. అంటే ఎంత అంటే 20, 40, 20 లేవా? 20 లేవు, 40 అంట. ఏ వద్దు, నో.
ఆమె ఎట్లా చేస్తుంది తెలుసా 20 లేవా అంటే నీ ముఖానికి 20 కావాలా 40 ఆమె ప్లేస్లో అంటున్నాను ఒక పేరు పెట్టింది లేవు పో దుబాయ్ అయ్యా ఆమె ఎక్స్ప్రెషన్ చేసాను ప్లేస్లో ఈడేంద్రా ఈడికొచ్చి అడుక్కుంటుండు అని అనుకుంటాడు నేను చూసా అంకుల్ ఎంత చూడ 25 25 అంట ఇవ్వండి చిన్న చిన్న ఐటమ్స్ నువ్వు తినేసినావు పాలు కూడా తినేసినాను ఇది నువ్వు తినలేవు కదా ఇది తినలేవు కదా అది కూడా అదే ఏంటంటే కొబ్బరికాయ అదెంత తక్కువ ఏమి ఇవ్వరు అట్లా 30 అమ్మా $60 70 4 చూద్దాం ఇక్కడ ఏమన్నా ఏం లేవు ఇక్కడ కట్లీస్ ఎంతనా అర్థం కాల ఎట్లా ఎంత అంటున్నాను కట్నీ ఎంత 50 పోయిందనుకో నా దగ్గర ఉండే 24 రూపీస్ వాళ్ళు ఏమొస్తుంది అరే ఏం లేవు అన్ని ఐటమ్స్ అన్ని ఫస్ట్ తినేసినావు కాదు నువ్వు పానీపూరి తిన్నావు చూసినావా పానీపూరి ఎన్ని తిన్నావు 8 9 నువ్వు నేను కాదు ఎంత జ్యూస్ అర్థం కాల 40 రూపీస్ అంట సరిపోయింది ఎంత అంకుల్ పెట్టాం 50 ఆప్షన్ ఇది కూడా 50 అంట ఏం చేయాలి ఓడిపోయినా ఇంకా లేదు ఆగు ఇది నాది ఎన్ని కంప్లీట్ అయినాయి ఒకటా లేదు చిన్న చిన్న అన్ని నువ్వు తినేసినావు దొరికిందా అది ఎట్లయినా నార్మల్ 20 రూపీస్ ఉంటుంది కోవా బన్ ఎంత భయ్యా 10 అమ్మా 10 రూపీస్ కోవా బన్ యాక్చువల్లీ ఇది కోవా బన్ అని చెప్తారు ఇలా కోవా ఉంటుంది చక్కెర పానకం ఉంటుంది చక్కెర పానకం దీని హైదరాబాద్లో కోవా బన్ అంటారు ఇలా కోవా ఏడు చూడు చక్కెర ఉంది అంట ఏమంటే మనం పానకం చేస్తాం కదా అదే ఉంది మొత్తం కోవా బన్ అయిపోయింది నెక్స్ట్ ఇంకేమైనా చూద్దాం నా దగ్గర ఇంకా 64 రూపాయలు ఉన్నాయి స్కామ్ చేసిండు అంకుల్ ఎంత అన్న చక్రాలు ఏదని 20 3-4 ఐటమ్లు ఉన్నాయి 3-4 తీసుకోవచ్చు కదా అప్పుడు ఐటమ్స్ ఎక్కువ అవుతాయి కదా ఇదొకటి ఇవ్వండి అదొకటి ఇవ్వండి వద్దు 4 ఐటమ్స్ అయినాయి కానీ ఆప్షన్ లేదు అమౌంట్ అయిపోయింది ఇంకా 25 రూపీస్ ఉన్నాయి అది ఇప్పుడు ఇది 5 చాయ్ తాగుతాను చాయ్ ఎంత చాయ్ 10 రూపీస్ ఒక చాయ్ అండి ఓకే ఇదిగోండి 10 రూపీస్ ఐటమ్ 4 సారీ 5 ఐటమ్లా ఇంకా 14 రూపీస్ ఉన్నాయి ఇది తింటా ఒకసారి అడిగాను చాయ్
అందుకే ఊకే చాయ్ తాగాలి, ఊకే చాయ్ తాగాలి. ఇవి ఎట్లుంటాయి అనుకున్నాను, బాగానే పాప్కార్న్. ఇవి అయితే టేస్ట్ ఉన్నాయి, అవి ఎట్లున్నాయి చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి. ఇది చాలు, అది ఒకసారి ఇవి చూద్దాం. లేదు మొన్నటి ఒక 3 days బ్యాక్ ఖరాబ్ అయినాయి, అమ్మేసిర్రు తక్కువ. ఈరోజు సో గైస్, స్ట్రీట్ ఫుడ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయింది. నేనైతే 5 ఐటమ్స్ తిన్నా, నా దగ్గర 1 రూపీ కూడా మిగలలేదు అనమాట. ఛాలెంజ్ అయితే మొత్తం కంప్లీట్ చేసిన 100%. రాజు అయితే కంప్లీట్ చేయలేడని నేను అంటున్నా. కంప్లీట్ చేసిన, నేను కూడా 5 items తిన్నా మీతో పాటు. 5 ఐటమ్స్ తిన్నావు, ఆ. కానీ నేను 100 రూపీస్ ఛాలెంజ్ ఇచ్చిన కదా. 100 rupees ఇంకా challenge 14 రూపాయలు చెప్పు, 100 rupees మిగిలినాయి. challenge ఇస్తారు. ఫస్ట్ ఎవరు తిన్నారు? నేను తిన్నా. నువ్వు తిన్నా, తక్కువ item నీకే దొరుకుతాయి కదా. అవన్నీ మాట్లాడొద్దు. ఏదో ఒక రీజన్ దొరికింది కదా, రీజన్ దొరికిందని మాట్లాడతా అంటే నేను ఎట్లా ఒప్పుకుంటా? నేను ఒప్పుకోను. అట్లుండదు, ఫస్ట్ ఎవరు తిన్నారు? నువ్వు తిన్నావు, ఫస్ట్ 5 items తిన్నావు. నేను ఉన్న వాటిలో కూడా వెతుక్కొని 5 items తిని ఇంకా అమౌంట్ మిగిలించుకున్నాను, నేను గ్రేట్. అన్ని ఒప్పుకోవాలా? మాట్లాడకు ప్లీజ్ గైస్. ఇంతకు ఎవరు విన్నారో కామెంట్ చేయండి. నేను 5 ఐటమ్స్ తిన్నా. స్ట్రీట్ ఫుడ్ అంటే ఏముంటాయి? నా పెద్ద పాపడ్లు, ఆ బజ్జీలు బజ్జీలు అన్నట్టు టీ తాగిండు, అది స్ట్రీట్ ఫుడ్. నేను తాగొచ్చు అని street food, చెప్పినా, street food. తాగొద్దని చెప్పలే కానీ మస్తు గుర్తు. నేను తిన్న ఐటమ్స్ వీడియో మధ్యలో తిన్నా. చూడండి, వీడియో మధ్య నీకు ఏం అడిగినా తినడం ఏం తాగొచ్చుకోండి, ఏమన్నా తిన్నా తాగినా ఏదైనా ఓకే కదా. తాగొచ్చు అని చెప్పిన కానీ నాకేం తెలుసు మరీ కక్కుర్తిపడి 10 రూపాయలు మిగిలించుకోవాలని చెప్పి చాయ్ తాగుతామని అనుకునే నేను. నేను 5 ఐటమ్స్ కంప్లీట్ చేసిన పర్ఫెక్ట్ గా. ఇది 100 రూపీస్ ఛాలెంజ్ కాబట్టి 100 రూపీస్ ఖతం చేసిన. నువ్వు ఎక్కడ కాకుండా 14 రూపాయలు మిగిలించుకున్నావు, అది నీ మిస్టేక్. ఇప్పుడైతే విన్నర్ గైస్, నిజంగా చెప్తున్నా. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి, దీపు విన్నర్ అని చెప్పేసి. దీపు విన్నరా, రాజు విన్నరా, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నేను ఎంత ఆలోచించి తెలుసా ఎట్లా తీసుకున్నా తెలుసా, అట్లా తీసుకున్నా. నేను ఎట్లా ఒప్పుకుంటే ఇప్పుడే నేను ఒప్పుకుంటలే 10 రూపాయలు మిగిలినాయి అని. పోయి పక్క గల్లీలో తింటా అంటే నీకు ఎక్స్ట్రా ఐటమ్ యాడ్ అవుతుంది. నేను ఒప్పుకోను. నేను ఎట్లా ఒప్పుకుంటా? నేను ఒప్పుకోను. అంత లేదు, నేనే విన్నర్ గైస్. అదే కామెంట్ చేయండి, నేనే విన్నర్ అని చెప్పేసి. రాజు విన్నర్ కాదు, ఓ పెద్ద చాయ్ తాగిండు. చాయ్ని ఎట్లా కన్సిడర్ చేస్తారు నాకు అర్థమైతే, నా మనసు ఒప్పుకుంటలేదు తెలుసు. నువ్వు నేనేమనుకున్నా తెలుసా, నువ్వు అది పోయి 25 రూపీస్ గోలీ సోడా అది తాగినావు కదా, నిమ్మకాయ సోడా, అయితే నువ్వు విన్నర్ కావచ్చు, 25 రూపాయలు ఆడనే దొబ్బేసినాయి అని ఒక ఆతృత అనుభవం వచ్చింది. కోపమన్నోడు బతికిచ్చిండు. సరే, ఎట్లయితే అట్లా అయిపోయింది, ఇట్లయితే అయ్యింది గైస్. నేనే విన్నర్ అని అయితే కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. సీరియస్గా ఎవరు విన్నర్ అయితే కామెంట్ చేయండి. ఎన్నిసార్లు అడుగుతున్నా అంటే నేనే విన్నర్ అని చెప్పండి. ఇంకా సరేలే, రాజు కూడా విన్నర్ అయ్యిండు. 14 రూపాయలు మిగిలిచ్చిండు, సేవ్ చేసిండు. కక్కుర్తి పడి టీ తాగి సేవ్ చేసిండు అనమాట. సరే, ఎట్లయితే ఎట్లా అయింది. బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.